ఆత్మబంధువులందరికీ నా ఆత్మ ప్రణామములు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామములు. మనం అందరం ధ్యానం చేయాలంటే అయ్య బాబోయ్ ధ్యానానికి కూర్చోవాలా, దానికి చాలా పెద్ద ప్రాసెస్ అని అనుకుంటారు. ఎందుకంటే నేను ధ్యానం చేయక క్రితం నేను ఇలాగే అనుకున్నాను. కానీ మనం చేయవలసింది ఒక్కటే, అసలు కళ్ళు మూసి కూర్చుంటే ఏం జరుగుతుంది? పడుకున్నప్పుడు మనం ఎరుకలో ఉండం. ఎప్పుడైతే కూర్చుని మనం కళ్ళు మూసుకుంటామో ప్రతి అవయవం మీద ఫోకస్ ఉంటుంది. ఆ ఫోకస్ వల్ల ఏమవుతుందంటే మనల్ని మనం గుర్తిస్తాం. అందుకే చాలామంది యూట్యూబ్లో ఇదే చెప్తారు, మీతో మీరు మాట్లాడుకోవాలి అన్నది ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో మనతో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ. అందుకే శ్వాస మీద ధ్యాస పెట్టి ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో మనతో మన శరీరం మాట్లాడుతుంది. మన ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో ఆ నొప్పులు కూడా మనతో మాట్లాడతాయి. పంచభూతాలు అన్నవి ఎలా అయితే ఉన్నాయో గాలి, నీరు, భూమి, ఆకాశం, ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకున్నామో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి బయట ఉండే ఈ పంచభూతాల్లోంచి మనకి ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఆ ప్రతి నిమిషం మన ముక్కులోకి మనకి ఎలా అయితే బయట నుంచి గాలి వస్తుందో అలాగే ఈ పంచభూతాల నుంచి ఎనర్జీ మనకి హౌస్ పట్టు నుంచి ఎనర్జీ దిగుతుంది. ఆ వచ్చినప్పుడు చాలా ఎనర్జెటిక్గా మనం ఆ శ్వాస నుంచి లభిస్తుంది. మనం శ్వాస పీల్చి వదులుతాం. ఈ శ్వాస పీల్చి వదిలినప్పుడు ఆ హౌస్ పట్టులోంచి ఆ ఎనర్జీ ఫామ్ అయ్యి మనకి ఎక్కడ లేని శక్తి అంతా వస్తుంది. ఈ ధ్యానం చేయడం వల్ల అసలైన 100కి 100% లాభం ఏమిటి అంటే మనకి శక్తి వస్తుంది. అందుకే మెయిన్ ఇందులో బాగా గుర్తించవలసిన విషయం ఏంటంటే నిద్ర బాగా పడుతుంది. ఎప్పుడైతే ధ్యానం మీరు మొదలు పెడతారో స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఇందులో ఆ స్ట్రెస్ తగ్గి ఆ ఎనర్జీ దిగిన వెంటనే మనకి ఆ రోజు నైటు మీకు నిద్ర పట్టడంలోనే గమనిస్తారు. నిద్ర ఎప్పుడైతే పడుతుందో ఆటోమేటిక్గా మీ బాడీ ప్రతి ఒక్కటి హీలింగ్ అవుతుంది. మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చెప్పే మాట ఏంటి అంటే, దయచేసి మనం ఇంకొకళ్ళ గురించి ఎప్పుడూ చెడు మాట్లాడవద్దు. చెడు మాట్లాడడం వల్ల మన మనసు 10 విధాలుగా అదే ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం బయట వస్తూ గుళ్ళో ఎవరికైనా 10 రూపాయలు దానం చేసాం. ఆ దానం చేయడం వల్ల ఏమనిపిస్తుంది? అబ్బా నేను ఇవాళ ఒకళ్ళకి ఇవ్వగలిగాను అని సంతోషం వస్తుంది. అదే ఎవరినైనా కొట్టి రండి మీరు, అసలు మనసు ప్రశాంతత ఉంటుందా? ఏమంటుంది మన మనసు? కొట్టాను అనవసరంగా, ఆ కోపం ఆ ఒక్క నిమిషం కంట్రోల్ చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది మనకి. అదేవిధంగా మనం చేసే పని మీద దృష్టి పెట్టాలి. మనం ఈరోజు ఏం చేస్తున్నాం? ఒకళ్ళ గురించి చెడు మాట్లాడామా, మంచి మాట్లాడామా? చెడు మాట్లాడవలసి వచ్చినప్పుడల్లా మీరు ఒక్కటే చెప్పండి, మీకు తెలుసున్న మాటలు ఏవైనా ఒక మంచి మాట చెప్పండి. మీకు ఆ రోజు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఒక్కసారైనా ప్రయత్నించి చూడండి. అలాగే మనం దీర్ఘకాలికంగా చాలామంది ఎన్నో వ్యాధిగ్రస్తులతోటి చాలా పోరాటం పడుతూ ఉంటారు. ఎన్నో వేలు ఖర్చు పెడుతూ ఉంటారు. అసలు విషయం ఏంటంటే దీని అర్థం మనం కుదురుగా ఒక్క చోట కూర్చుని మనతో మనం మాట్లాడడము అంటే శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెట్టామో మన పంచేంద్రియాలు ఒక చోటే ఏకమయ్యి మనకి ఎనర్జీ అనేది అంటే శక్తి వస్తుంది. దీని అర్థం అది. దయచేసి మనసుని 10 విధాలుగా ఎవరైనా గొడవ పడుతున్నారు, వెళ్ళి దాన్ని పెద్ద ఇష్యూ కింద చూడకండి. సాక్షిగా ఉండండి. అక్కడ వాళ్ళని అలాగంట ఇలాగంట అని చెప్పొద్దు. అయినా నువ్వెందుకు చెయ్యాలి అని జడ్జి చెయ్యొద్దు. ఇది తీసుకెళ్ళి వేరే చోట చెప్పొద్దు. అదే చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు ఆలోచించకు, చెడు వినవద్దు అంటే దాని అర్థం మనకి గాంధీ గారు చెప్పింది అదే. అందుచేత ఎవరైనా సరే పక్క వాళ్ళ గురించి, ఆ పక్క వాళ్ళ గురించి, ఈ పక్క ముందు కంప్లైంట్ మానేస్తే ఆటోమేటిక్గా మీకు శక్తి అనేది ఫామ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.